హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ ద వీడియో అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. 10 ఏళ్ల క్రితం గీతాంజలి డ్యూయల్ రోల్లో వచ్చిన హర్రర్ కామెడీ గీతాంజలి సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమాతో వచ్చారు. నేడు ఏప్రిల్ 11న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. పార్ట్ 1లో నటించిన శ్రీనివాస్ రెడ్డి, శకలక్ శంకర్, సత్యం రాజేష్ మిగిలిన కొన్ని పాత్రలు ఈ సీక్వెల్లో కూడా కంటిన్యూ అయ్యాయి. వీళ్లతో పాటు అలీ, సత్య, రాహుల్ మహాదేవ్, సునీల్, రవిశంకర్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. ఇక కథ విషయానికి వస్తే పార్ట్ 1 చివరిలో గీతాంజలి దయ్యంగా వచ్చి తనని చంపిన రమేష్ ని చంపేస్తుంది. ఈ సీక్వెల్లో గీతాంజలి దయ్యం నుంచే కథను మొదలు పెట్టారు. ఓ ఆఫీస్ లో అమ్మాయితో మిస్బిహేవ్ చేసిన ఓ వ్యక్తిని గీతాంజలి చంపేస్తుంది. దీంతో కొంతమంది అఘోరాలను పిలిపించి ఆ గీతాంజలి ఆత్మని ఓ బొమ్మలో బంధించి ఊరి చివర పాతి పెడతారు. కొన్నాళ్ళకు అక్కడ ఫ్లాట్స్ వెలవడంతో రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే అమ్మాయికి ఆ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మని వెంకట్రావు అలియాస్ ఆలీ కొనుక్కొని ఊటి వెళ్తాడు. ఇక పార్ట్ 1లో సినిమా తీసి హిట్ కొట్టిన శ్రీను అలియాస్ శ్రీనివాస్ రెడ్డి 3 ఫ్లాప్స్ తీయడంతో మళ్లీ సినిమా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. వైజాగ్లో ఉన్న తన ఫ్రెండ్ అయాన్ అలియాస్ సత్యని మోసం చేసి హీరో చేస్తానంటూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయాన్ హైదరాబాద్కి రావడంతో ఈ మోసం తెలుస్తుంది. అదే సమయంలో శ్రీనికి ఊటీలో ఓ డబ్బున్న వ్యక్తి విష్ణు అలియాస్ రాహుల్ మాధవ్ మేనేజర్ నుంచి సినిమా తీద్దామని ఊటీకి రమ్మని ఫోన్ రావడంతో అందరూ ఊటీకి వెళ్తారు. పార్ట్ 1లో గీతాంజలి చెల్లి అంజలి ఇక్కడే ఊటీలో కాఫీ షాప్ నడిపిస్తుంది. విష్ణు వీరికి సినిమా ఛాన్స్ ఇచ్చి అక్కడ ఉన్న బూత్ బంగ్లా సంగీత్ మహల్లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా పెట్టాలని కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్లో 3 దయ్యాలు ఉంటాయి. శాస్త్రి అలియాస్ రవిశంకర్, ఆయన భార్య ప్రియ, ఆయన కూతురు ఉంటారు. రిసార్ట్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమ జంటలని ఈ దయ్యాలు చంపేస్తుండటంతో అది బూత్ బంగ్లాగా మారుతుంది. అసలు సంగీత్ మహల్ కథ ఏంటి? ఆ 3 దయ్యాలుగా ఎందుకు మారారు? ప్రేమించుకున్న వాళ్ళని ఎందుకు ఆ దయ్యాలు చంపుతున్నాయి? విష్ణు ఫ్లాప్స్ లో ఉన్న శ్రీనికి ఎందుకు సినిమా ఛాన్స్ ఇచ్చాడు? అంజలినే హీరోయిన్ గా పెట్టాలని, బూత్ బంగ్లాలను షూట్ చేయాలని ఎందుకు కండిషన్ పెట్టాడు? ఆ దయ్యాల మధ్యలో వీళ్ళు సినిమా తీశారా? బొమ్మతో వెంకట్రావు పడిన పాటలేంటి? బొమ్మలో ఉన్న గీతాంజలి ఆత్మ బయటకు వచ్చిందా? పార్ట్ 1లో చనిపోయిన రమేష్ కి విష్ణుకి సంబంధం ఏంటి? రమేష్ ఎందుకు ఆత్మగా తిరిగి వస్తాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. హర్రర్ కామెడీ అన్నప్పుడు హర్రర్ కామెడీ ఈ 2 అంశాలను పర్ఫెక్ట్ గా సెట్ చేయాలి. పార్ట్ 1లో అది కరెక్ట్ గా ఉండడంతో సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా 2 అంశాలను చక్కగా బ్యాలెన్స్ చేయాలనుకున్న కామెడీ ఎక్కువై హర్రర్ తగ్గిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా శ్రీను అండ్ వాళ్ళ బ్యాచ్ సినిమా కష్టాలు, సినిమా ఛాన్స్ రావడం, అక్కడ దయ్యాలు ఉన్నాయని తెలియడం, ఆ దయ్యాల కథ చూపించి ఇంటర్వ్యూలకు ఒక మంచి ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఆ బూత్ బంగ్లాలో దయ్యాలతో సినిమా షూటింగ్ అంటూ హిలేరియస్ గా నవ్వించారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా నడిపించిన క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ కూడా కొంచెం తేలిపోతాయి. మొదటి పార్టీకి ఈ సినిమాకి మాత్రం మంచి కనెక్షన్ ఇచ్చారు. పర్ఫెక్ట్ గా సీక్వెల్ అని చెప్పవచ్చు. గీతాంజలి పార్ట్ 3 అనౌన్స్ చేయకపోయినా క్లైమాక్స్ వల్ల పార్ట్ 3 కూడా ఉండే అవకాశం ఉందని అర్థమవుతుంది. ఇక నటినటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయి అంజలి ఇప్పటికే 49 సినిమాలతో మెప్పించి ఇప్పుడు 50వ సినిమాగా గీతాంజలి మళ్లీ వచ్చిందిలో అదరకొట్టిందని చెప్పుకోవచ్చు. అంజలిగా, గీతాంజలిగా, ఆత్మగా 2 పాత్రల్లోనూ మరోసారి మెప్పించింది. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య, శకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్, జబర్దస్త్ అవినాష్, పవిత్ర వీళ్ళంతా తమ కామెడీతో ఫుల్ గా నవ్విస్తారు. రవిశంకర్, ప్రియ దయ్యాల పాత్రలు ఒదిగిపోయారు. విలన్ గా రాహుల్ మాధవ్ ఓకే అనిపించాడు. ఇక పార్ట్ 1లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన దిల్ రాజు ఈ సినిమాలో కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. దిల్ రాజుతో పాటు బివిఎస్ రవి, సురేష్ కొండేటి కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్లు ఇచ్చారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. సినిమా చాలా వరకు ఊటీలోనే జరుగుతుంది. అక్కడి ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. డైలాగ్స్ ఫుల్ గా నవ్విస్తాయి. కథనం ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ కాకుండా ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ శివతోర్లపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే మెప్పించాడని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు. మొత్తంగా గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది పర్ఫెక్ట్ హర్రర్ కామెడీగా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75. That's it for guys. Please subscribe to NR Reviews for more videos. Signing off.